హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, అందరికీ చల్లగా ఐస్ క్రీమ్ తినాలని కోరిక ఉంటుంది కదా. సో ఇవాళ మనం ఇంట్లో మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో అనేది చూద్దాం. ఇప్పుడు మ్యాంగో సీజన్ కూడా కదా, రైట్ టైం టు ట్రై దిస్ ఐస్ క్రీమ్ అండి. డెఫినెట్లీ ట్రై దిస్, యూ విల్ లవ్ ఇట్. సో ఇక్కడ ఒక బౌల్లో నేనేమో ఒక ఫ్యూ ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. దానిపైన అందులో పట్టేటట్టు ఒక లోతైన బౌల్ తీసుకొని అందులో మనం 2 cups ఆఫ్ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే కింద నుంచి ఆ కూలింగ్నెస్ ఇస్తున్నప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా అండ్ ఫాస్ట్గా మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. అదే మీరు పెట్టుకోకపోతే ఓకేనా అంటే ఇట్స్ అప్ టు యూ. మీకు ఐస్ క్యూబ్స్ లేదు అంటే మీరు ఆ బౌల్ని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టేసి ఆ బౌల్లో మీరు అనేది ఈ మిక్చర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కింద ఆ కూలింగ్నెస్ వస్తుంది కాబట్టి మనకి ఇంకా టెక్స్చర్ అనేది ఫాస్ట్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ ఎలక్ట్రిక్ బ్లెండర్ తీసుకొని దాంతో మనం ఈ విప్పింగ్ క్రీమ్ని బాగా విప్ చేసుకోవాలి, ఫోమీ టెక్స్చర్ వచ్చినంత వరకు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హాఫ్ ప్రాసెస్ ఆల్రెడీ అయిపోయినట్టుంది. ఇంకా చూసారా, లిక్విడీగా కనిపిస్తుంది కదా. మీకు ఆ లిక్విడ్ అనేది ఏమీ కనబడకుండా మొత్తం టెక్స్చర్ అంతా ఫోమీగా రావాలి. అది రైట్ టెక్స్చర్ మనకి ఐస్ క్రీమ్ చేసుకోవడానికి. అప్పుడే మన ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా వస్తుంది. సో ఇంకా బ్లెండింగ్ చేసుకున్నాము. ఇక్కడ చేసుకున్న తర్వాత మనం ఈ మిక్చర్ అనేది ఐస్ క్రీమ్లో స్టఫ్ చేసుకోబోతున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ నేను వెనిలా ఐస్ క్రీమ్ చేశానండి, అందులో వీడియో పార్టే ఇది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారా, ఫోమీగా వచ్చింది. ఎలాంటి లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎక్కడా లేదు. మీరు ఆ బ్లెండర్తో ఇలా తీసినట్టయితే మీకు దానికి ఇలా అతుక్కొని స్టిఫ్గా ఉండిపోవాలన్నమాట. అది రైట్ కన్సిస్టెన్సీ మీరు తెలుసుకోవాలనుకోవడానికి. సో తర్వాత మనం ఇక్కడ 1 whole can ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాం. ఎనీ బ్రాండ్ వర్క్స్ ఫైన్ అండి. ఇక్కడ ఎనీ షుగర్స్ మనం యూజ్ చేయట్లేదు. కండెన్స్డ్ మిల్క్లో ఉన్న స్వీట్నెస్సే మనకు సరిపోతుంది. తర్వాత ఇక్కడ 2 tablespoons ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీకు కానీ ఫ్రెష్ వెనిలా బీన్ దొరికితే స్టోర్స్లో తెచ్చుకోండి, అది ఇంకా బాగుంటుంది. మీకు పర్ఫెక్ట్గా స్టోర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం కండెన్స్డ్ మిల్క్ అండ్ వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి, ఊరికినే మిక్స్ చేయమాగండి. సో ఒకే డైరెక్షన్లో ఇలా పూర్తిగా మిక్స్ చేశాక మనం దీన్ని మ్యాంగోలో స్టఫ్ చేసుకోవాలి ఈ మిక్చర్ని. సో మీరు మ్యాంగో కాకుండా ఓన్లీ వెనిలా ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇదిలాగా మీరు వెనిలా ఐస్ క్రీమ్ మీకు వెనకాల కనబడుతున్న ట్రే ఆర్ ఎనీ అదర్ ట్రే, మీకు గాజుదైనా పర్వాలేదు, విత్ లిడ్ ఉన్న దాంట్లో వేసుకొని పెట్టుకుంటే మీకు వెనిలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం మ్యాంగో స్టఫ్డ్ ఎలా చూస్తున్నాం కాబట్టి మీకు ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపించట్లేదు. మీకు ఆ వీడియో కావాలి అంటే నేను కింద లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్అవుట్ చేయండి. సో అది వెనిలా ఐస్ క్రీమ్ కోసం చెప్తున్నాను, సో అవాయిడ్ దాట్. సో ఇక్కడ నేను మ్యాంగో తీసుకొని నీట్గా అది కట్ చేసి, ఆ వీడియో నాకు పోయిందండి, ఐఎమ్ సారీ ఫర్ దాట్, అది ఎలా తీయాలో అనేది. సో నేను అది మ్యాంగోలో టెంక్ అంతా తీసేసి సీడ్ తీసేసి నీట్గా కొంచెం పల్పు ఉంచుకున్నాను. ఓన్లీ సీడ్ మాత్రమే బయట వచ్చేటట్టు తీసుకొని దాంట్లో నేను ఈ క్రీమ్ మిక్చర్, అదే వెనిలా ఐస్ క్రీమ్ మిక్చర్ని వేసుకున్నాను. సో ఇందులో మీరు కావాలంటే మ్యాంగో ఫ్లేవర్ కూడా చేసుకోవచ్చు, కుల్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు. కుల్ఫీ ఈజ్ వెరీ డిఫరెంట్ ప్రాసెస్, అది మీకు త్వరలోనే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కుల్ఫీలా కూడా మీరు చేసి వేసుకోవచ్చు. సో ఇది మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 4 to 6 hours పెట్టుకోవాలండి, లేకపోతే వాటరీగా ఉండిపోతుంది. సో 6 hours తర్వాత నా ఐస్ క్రీమ్ చూస్తే ఇలా ఉంది. సో ఇప్పుడు నేను పీల్ చేసుకొని ఇవి సర్కిల్స్ కింద కట్ చేసుకొని, లేదంటే స్ట్రైట్గా మ్యాంగో స్లైసెస్ లాగానే కట్ చేసుకొని తినొచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు షేప్ చేసుకొని తినొచ్చు. సో మీరు కొంచెం థా చేస్తే ఆ మ్యాంగో ఫ్లెష్ అనేది మంచిగా ఉంటుంది మీకు తినడానికి, లేదా చాలా ఐసీగా ఉంటుంది. ఇఫ్ యూ కాంట్ బేర్ కోల్డ్ స్టఫ్, ఇది కొంచెం కష్టమే తినడానికి. సో ఇలా చేసుకోవాలి, అంతే రెడీ అయిపోయిందండి మన మ్యాంగో ఐస్ క్రీమ్. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ టేస్ట్ ఉందండి. డెఫినెట్లీ ట్రై దిస్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో